ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా శ్రీవారికి దర్శన టికెట్లని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీ దేవస్థానం వారు అయితే ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. అది కూడా రేపు అంటే మార్చి నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా శ్రీవారిక అంగప్రదక్షిణ టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ, మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు. చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సార్ అంగప్రదక్షిణ అంటే ఏమిటి, ఈ టికెట్ని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. మీరు మీకు మొబైల్ ఫోన్ ద్వారా కానీ లేదా సిస్టమ్ ద్వారా కానీ మీరు ఈ శ్రీవారిక దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు మొబైల్ ఫోన్ తోటి ఈ స్వామివారిక దర్శన టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి టీటీ దేవస్థాన సంస్థ బట్టి ఆఫిషియల్ యాప్లు కానీ లేదా మీరు గూగుల్లో టీటీ దేవస్థాన సంస్థ బట్టి ఆఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఈ స్వామివారిక దర్శన టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఆఫిషియల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఈ స్వామివారికి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఇద్దరు వరకు కూడా టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ స్వామివారికి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనకి రేపు మార్చి నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి జూన్ నెల సంవత్సరం బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా మనకి ఈ శ్రీవారికి అంగప్రదక్షిణ టికెట్లు అయితే ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఇది నేను ఇందాక చెప్పినట్లుగా టీటీ దేవస్థానం సముద్ర బట్టి వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఇద్దరు కావాలితే ఇద్దరు లేదా సింగిల్ కావాలితే సింగిల్ కూడా బుక్ చేసుకోవచ్చండి. మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవాలి. కాకపోతే ఈ టికెట్ అన్నది మనకి వితిన్ 1 మినిట్ లోపే ఈ స్వామివారిక ఈ అంగప్రదక్షిణ టికెట్లు అయితే పూర్తి కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. మనకి రోజుకి 750 టికెట్ల వరకు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి మనకి జూన్ నెల అంతా కూడా ఒకసారిగా ఈ శ్రీవారికి దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ డేట్కి అయితే వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి యొక్క అంగప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అంగప్రదక్షిణ టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకోండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు కాబట్టి అంగప్రదక్షిణ అంటే ఏమిటండి, మనకి శ్రీవారికి ప్రధాన ఆలయం ఉంది కదండి, ఆనంద నిలయం. మనం శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదా, మనం అంటే బంగారు బాగు ఉంటుందండి, అక్కడి నుంచి పొడుకుని పొర్ల దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. దీనికోసం ముందుగా అయితే శ్రీవారి యొక్క పుష్కరంలో స్నానం ఆచరించి అవే తడిబట్టలతోటి మీరైతే అంగప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్ళాలండి. చేసిన తర్వాత ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే జయ విజయాల దగ్గర నుండి కల్పించడం జరుగుతుంది. ఇందులో మీరు 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్కి అయితే మీరు కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీవారికి దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అదేవిధంగా అదే రోజున అంటే మార్చి నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి మనకి శ్రీవారికి సంబంధించిన ₹10,000 విఐపి దర్శన టికెట్లు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. సాధారణంగా మనకి శ్రీవారికి సంబంధించినటువంటి టికెట్లు అయితే 3 రకాల కేటగిరీలో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి టికెట్లు అయితే 3 నెలల ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. దానికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీటీ దేవస్థానానికి అంటే శ్రీవారి ట్రస్ట్కి సంబంధించి బట్టి డొనేషన్ కోటాలో ₹10,000 డొనేషన్ చేసిన తర్వాత ₹500 విఐపి దర్శనం, అదేవిధంగా ₹1,000 అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ముందుగానే అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టేస్తారనుకోండి, అంటే డొనేషన్ చేశారనుకోండి, మీరు రిలీజ్ అవుతున్నటువంటి రోజు ఏదైతే ఉందో 23వ తారీఖున ఉదయం 10 గంటలకి మీరు డైరెక్ట్గా శ్రీవారిక దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు సేమ్ అదే రోజున మీరు రిలీజ్ అవుతున్నటువంటి టైంలో ఆ డొనేషను ప్లస్ దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ 3 కూడా ఒకేసారి చేసేటంత టైం ఉండదండి. టికెట్లు మనకి చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయి. మనకి ఆన్లైన్లో అయితే 500 టికెట్ల వరకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇది ఈచ్ పర్సన్ ₹10,000 శ్రీవారికి ట్రస్ట్కి అయితే డొనేషన్ చేయాలండి. చేసినటువంటి ప్రతి శ్రీవారిని భక్తులు కూడా విఐపి బ్రేక్ దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. అంటే వీళ్ళకి శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుందండి. అంటే కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి వీళ్ళైతే శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అంటే దీన్ని మనం మొదటి గడప దర్శనం అని లేదా విఐపి దర్శనం అని లేదా L1 దర్శనం కూడా పిలుస్తూ ఉంటాం. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా జీవితంలో ఒక్కసారైనా శ్రీవారిని
దగ్గరగా వెళ్ళి చూడాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశం ఉపయోగించుకుని ఈ శ్రీవారి డొనేషన్ కోటాలో మీరు శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నించండి. ఇందులో మీరు 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒకవేళ ఇద్దరు సభ్యులు కనుక ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్ని బుక్ చేసుకుంటే మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్తో పాటు మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీవారి యొక్క దర్శన టికెట్ని 3 నెలల ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 23వ తారీఖున మార్చి నెల మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కానీ మెడికల్ కేసెస్ ఉన్నవారు కూడా మీరు శ్రీవారి యొక్క స్పెషల్ దర్శన టికెట్ అయితే మీరు ఫ్రీగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ టికెట్కి మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు 60 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. దాంతోపాటు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది కూడా టీటీ దేవస్థానం సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే 3 నెలల ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఆఫ్లైన్లో తిరుపతిలో కానీ లేదా తిరుమల కొండపైన కానీ ఎక్కడ కూడా ఆఫ్లైన్లో మీకు సంబంధించిన కోటాలో దర్శన టికెట్లు అయితే ఇవ్వడం లేదండి. చాలామంది మిత్రులు ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు ముందుగానే ఆన్లైన్లో ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో అది కూడా జూన్ నెలకు సంబంధించిన కోటాలో మీరు మాత్రమే మీకు సంబంధించిన కోటాలో మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మరొక విషయం గుర్తుపెట్టుకోండి, జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి రేపు మార్చి నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి ₹300 స్పెషల్ దర్శన టికెట్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఇది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మీరు 6 వరకు కూడా శ్రీవారి యొక్క దర్శన టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ ₹300. మీరు ముందుగానే ఆన్లైన్లో శ్రీవారి యొక్క ₹300 స్పెషల్ దర్శన టికెట్ బుక్ చేసుకుంటే మీరు కూడా శ్రీవారి యొక్క దర్శనం అయితే ఈజీగా అవుతుందండి. అంటే 3 గంటల నుండి 4 గంటల లోపే శ్రీవారి యొక్క దర్శనం అయితే మీకు కంప్లీట్ అవుతుంది. మీరు కూడా జయ విద్యాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఎవరైతే శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రం అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాకపోతే మరొక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో దొరకలేదనుకోండి మీరు కంగారు పడవద్దు. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్ లైన్లో నుంచుని మీరు ముందుగా రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని దాని తర్వాత మీరు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు అయితే మీకు ₹100 రూము, ₹1000 రూము, ₹1500 వరకు కూడా మీకు ఆన్లైన్లో అయితే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగా శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. జూన్ నెల సంబంధించి కోటాలో భాగంగా దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్. అదేవిధంగా రేపు ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన టికెట్లు అండి. దీన్ని మనం వామన్ టికెట్లు అని పిలుస్తూ ఉంటాము. ఇది మనకి ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి ఈ నెల మార్చి నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్ళి అది కూడా ₹300 స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఈ వామన్ టికెట్ కాస్ట్ వచ్చి మనకి ₹1600 ఉంటుందండి. ఇది తిరుపతిలో అలిపిరి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గర వామం అయితే జరుగుతుంది. వామం అనంతరం కూడా మీరు మధ్యాహ్నం 3 గంటలకి ₹300 స్పెషల్ దర్శన టికెట్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మే నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క సేవలు కూడా మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అది మనకి మార్చి నెల 27వ తారీఖున ఉదయం 11 గంటలకి అందుబాటులో ఉంటాయి. మనకి శ్రీవారి సేవ, పరకమణి సేవ, నవనీత సేవ. కాకపోతే మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేటు శ్రీవారి సేవకి ఎవరైతే వెళ్తున్నారో మీరు ముందుగా గ్రూప్గా వెళ్ళాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు అయితే ముందుగా మీరు టీటీ దేవస్థానం సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. అంటే 10 మంది కానీ 15 మంది కానీ గ్రూప్గా వెళ్తుంటారు. కాబట్టి మనం గతంలో అయితే మనకి టికెట్లు రిలీజ్ అవుతున్నప్పుడు మాత్రమే డీటెయిల్స్ అన్నీ కూడా ఒకరికి కూడా టోటల్గా ఎంటర్ చేసి మనం అయితే బుక్ చేసుకునేవాళ్ళం అండి. ఇప్పుడైతే మనకి రీసెంట్గా టీటీ దేవస్థానం వారు అయితే ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎవరైతే తిరుమల వెళ్ళి గ్రూప్గా
శ్రీవారికి సేవ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ముందుగానే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు లేట్ చేయకుండా టీటీడీ దేవస్థానం సంస్థతోటి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి గ్రూప్కి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. మీరు ఈమెయిల్ ఐడి కూడా అక్కడ ఇవ్వనవసరం అవసరం లేదండి. మీకు మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు, మీకు డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా ఇప్పుడైతే కొత్తగా ఈ ప్రాసెస్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి రెడీగా పెట్టుకోండి. మీకు 27వ తారీఖున ఉదయం 11 గంటలకి ఈ సేవలు రిలీజ్ అయిన వెంటనే మీరు దాన్ని బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.